విహాన్ని మేము చూసుకోవాలంటే ఫస్ట్ మేము హెల్తీగా ఉండాలి కదా, అందుకే ఈ హెల్త్ చెకప్స్ 6 months బ్యాక్ చేయించుకున్నాం, మళ్ళీ చేయించుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా హ్యాపీగా ఉంటాం, అల్టిమేట్ గా హెల్తీగా ఉంటాం. కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా వీడి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడానికి కూడా బద్దకించాడు. వాక్యూమ్ అండ్ ఫోర్సెప్స్ యూజ్ చేసి బయటికి లాగారు. వారసత్వంగా ఆస్యం రాలే కానీ వంశపార్యంగా వస్తున్న ఈ బద్ధకం మీద వచ్చేసింది. నేనే అంటే నాకంటే ఎక్కువ బద్ధకం వీడికి. కనీసం చొక్కాకి బత్తాలు పెట్టుకోలేనంత బద్ధకం. ఆ గుండెలు పెట్టుకోరా అంటే నిల్చొని కూర్చొని పడుకొని ఏడ్చుకొని సరిగ్గా 7 నిమిషాలకి ఆ బొత్తాలు పెట్టుకున్నాడు నా బిడ్డ. ఈ కష్టమైన గ్యాప్స్ డైట్ స్టార్ట్ చేసి సరిగ్గా 2 weeks అయింది. ఈ డైట్ లో మెల్లిగా ఈ స్వీట్ పొటాటో అయితే పెట్టొచ్చు. సర్లే తింటాడేమో అని ట్రై చేశాము. మంచిగా వలిచి తినరా అంటే గాలి నాకుడా నాకుతున్నాడు. అట్లీస్ట్ టేస్ట్ అయినా చేయరా అంటే ఇదిగో ఇలా గాలిలో నాకుతున్నాడు. ఈ రోజు డైట్ కొంచెం లిబరల్ చేశాం. యాజ్ యూజువల్ గా స్టోర్ కి వెళ్ళాం, బట్ ఈసారి నాటుకోడితో పాటు ఈ టెండర్ కోడి కూడా తీసుకున్నాం. కొంచెం రుచిగా చేసి పెడదాం అనుకున్నాం. ఈ రోజు నేను గరిట పట్టి అట్ట ఒక్క తిప్పుడు తిప్పానంటే నీ అమ్మ అద్భుతమే. విహాన్ ఈసారి స్మెల్ అండ్ టెక్స్చర్ చూసి అరే ఇదేదో రోజు పెట్టేదానిలో లేదే, వేరేగా ఉందని వచ్చి కూర్చున్నాడు. చిన్నగా అలా నాకాడు. టేస్ట్ తగిలింది, గుర్తు వచ్చింది. అంతే, ఇంకా వాళ్ళ అమ్మని తినిపించమని మూతట్టు చాపాడు. ఈ డైట్ ఏంటో కానీ ముగ్గురం కలిసి కూర్చొని తిని చాలా రోజులైపోయింది. ఈ రోజు తిన్నాం. ఈ రోజు విహాన్ వాడంతటా వాడే వచ్చి కూర్చొని ఇష్టంగా తిన్నాడు. పాపం మళ్ళీ దొరుకుతుందో అన్నట్టు ఇష్టంగా తినేశాడు. మాకు కూడా వాడికి ఇష్టమైన చేసి పెట్టాలని చాలా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంత స్ట్రిక్ట్ గా ఉండడానికి ఒక పర్పస్ కూడా ఉంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోక తప్పదు కదా. వాడి నోటి నుండి మాట తెప్పించడానికి మా ఈ ప్రయత్నం అంతా. వాడి కష్టంగా తింటుంటే ప్రతిసారి మా గొంతునొస్తుంది. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.